హాయ్ వెల్కమ్ టు ఓయ్ మచా. మనం ఇప్పుడు న్యూ మూవీ అఖండ 2 రివ్యూ అనేది చూద్దాం. ఓయ్ మచా ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సినిమా, న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, రివ్యూస్ ఆల్ మిక్స్ కంటెంట్ అనేది ఈ ఛానల్‌లో వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మంచి మంచి న్యూస్ అండ్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్ ద్వారా మీకు వస్తుంది. లెట్స్ స్టార్ట్ టాపిక్. 'సింహ' లెజెండ్ 'అఖండ' తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం 'అఖండ 2 తాండవం'. 2021లో వచ్చిన 'అఖండ' చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్, ఒకసారి పోస్ట్‌పోన్ అవ్వడం ఇవన్నీ గట్టిగా చేయడంతో 'అఖండ 2' పైన బజ్ బానే క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా క్లియర్‌గా చెప్పాలంటే బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉంటుందో జనాలకు అంచనా ఉంది. అందులోనూ బోయపాటితో సినిమా అంటే లాజిక్ అనే పదానికి మనకక్కడ స్పేస్ కూడా కనిపించదు. ఈ విషయం తెలిసి థియేటర్స్‌కి వెళ్ళినా కూడా మన ఊహకు మించిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ సినిమాలో ఎదురవుతుంది. లాజిక్స్ అన్ని పక్కన పెడదాం భయ్యా. ఈ సినిమాలో కొన్ని సీన్‌లు చూస్తే నవ్వాలా? ఏడవాలా? కూడా మనకు తెలియదు. దైవ శక్తితో కథను ప్రారంభించిన బోయపాటి మధ్యలో దుష్ట శక్తిని తీసుకొచ్చి చివరిలో దేశభక్తితో ముగించాడు. మధ్య మధ్యలో సనాతన ధర్మం గురించి క్లాసులు తప్పితే ఒక్క సీన్ కూడా ఆకట్టుకునేలా ఉండదు. అసలు కథనమే ఊహకందేలా సాగితే ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుంది? ఇక యాక్షన్ సీన్స్ వరకొస్తే ప్రతిసారి త్రిశూలాన్ని అటు తిప్పడం, ఇటు తిప్పడం కొత్తగా ఏమి కనిపియదు. పైగా కొన్ని యాక్షన్ సీన్‌లు చూసినప్పుడు బాలయ్య సినిమా కదా! అంతే అంతే అనుకోవాల్సిందే. మనిషిని తలకిందులు చేసి హారతి ఇవ్వాలన్నా, త్రిశూలంతో హెలికాప్టర్ రెక్కల్ని గిరగిరా తిప్పాలన్నా, ఒక్కడే వెళ్లి చైనా వెళ్లి ఆర్మీని సైన్యాన్ని మొత్తాన్ని చంపాలన్నా ఇది బాలయ్య సినిమాలోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ ఊహించుకుంటేనే మనము క్లైమాక్స్ వరకు థియేటర్‌లో కూర్చోనగలుగుతాం. లేకపోతే రొటీన్ కథ అని మనకు సినిమా అనేది చివరి వరకు చూసేంత ఓపిక కూడా ఉండదు. ఇలా సినిమా కంటిన్యూగా కథను స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో చిన్న పాప పెరిగి పెద్దదై సైంటిస్ట్‌గా మారుతుంది. మరోవైపు అఖండ సోదరుడు అంటే చిన్న బాలకృష్ణ ఎమ్మెల్యే అయినట్లు చూపించారు. బాలయ్య 1 ఎంట్రీ సీన్‌కో ఎలివేషన్, బాలయ్య 2 ఎంట్రీ ఒక సీన్ ఎలివేషన్స్ అవి తప్ప మొదటి అరగంట కథే ఉండదు. పైగా శివుడి ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో బాలకృష్ణ ఎలిమెంట్స్ తప్ప శివుడికి ఎలిమెంట్స్ ఉండదు. 1, 2 సీన్‌లలో శివుడు పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసినా ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్‌గా సాగుతది. ఇంటర్వెల్ సీన్ నుంచి అసలు కథ తీస్తున్నాడు. విరామానికి అంటే ఇంటర్వెల్‌కి ముందొచ్చే యాక్షన్ సీన్‌లు బాలయ్య ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే నార్మల్ ప్రేక్షకులు మాత్రం అరే ఏంట్రా ఇది అని అనుకుంటారు. ఉన్నంతలో సెకండ్ హాఫ్ కథనం కాస్త పరుగులు తీస్తుంది. అయితే ప్రతిసారి అఖండ రావడం, ఓ క్లాస్ తీసుకోవడం, అక్కడక్కడ సీన్‌తో సంబంధమే ఉండదు. పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు. కానీ ఒక్కటి కూడా అర్థం కాదు. పైగా ఇప్పుడెందుకు ఈ డైలాగ్ చెప్పాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని పాత్రలు అంటే ఎగ్జాంపుల్ 'ఆది పినిశెట్టి' పాత్ర కూడా అనవసరంగా చొప్పించినట్లు కనిపిస్తుంది. దైవశక్తి కాన్సెప్ట్ ఉంది కాబట్టి దుష్ట శక్తి సీన్‌లను కూడా కావాలని ఇరికించినట్టు క్రియేట్ చేశారు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సీన్‌లు కొంత మేరకు ఆకట్టుకుంటాయి. మొత్తంగా 'అఖండ 2' బాలయ్య అభిమానులకు కాస్త నచ్చొచ్చేమో గానీ నార్మల్ ప్రేక్షకుడికి మాత్రం భారీ సెట్టింగ్స్, సీజీ వర్క్, తమన్ సంగీతం ఇంకా పెద్ద పెద్ద ఎలివేషన్స్ మరి ఈ సినిమాని ఎంతవరకు కాపాడుతాయో విల్ సీ. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. డూ సబ్స్క్రైబ్.